శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ కళాశాల విద్యార్థులు సాగుబాట పట్టారు. గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటిస్తూ రైతుల నుంచి సాగు మెళకువలను తెలుసుకుంటున్నారు. క్షేత్ర సందర్శనలో చివరి దశ భాగస్వామ్య గ్రామీణ అంచనా PRA కార్యక్రమాన్ని రంజోల్ గ్రామంలో నిర్వహించి తమ అనుభవాలను రైతులతో పంచుకున్నారు. ఇక్కడ మేము ఒక ఎక్స్టెన్షన్ అనే సబ్జెక్ట్లో PRA అనే ప్రోగ్రామ్ మాకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. PRA ప్రోగ్రాంలో మేము రంజోల్ గ్రామం యొక్క కంప్లీట్ ఒక ఫ్లో చార్ట్ లాగా ఆ విలేజ్లో ఏమేమి ఉంటాయి, ఏ రోడ్లు ఎక్కడ కనెక్ట్ అవుతాయి, ఎట్లా ఉంటుంది అనేది విలేజ్ మ్యాప్ లాగా ఒకటి వేసాము. మాకు ఇప్పుడు 4-2లో రావేప్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. రూరల్ హార్టికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. అంటే ఇది గ్రామీణ అవగాహన కోసం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రతి ఒక్క విద్యార్థులకు ఒక్కొక్క హోస్ట్ ఫార్మర్ని అలాట్ చేస్తూ ఉంటారు. పుస్తకాల్లో ఉన్నదే కాకుండా ఫార్మర్స్ వాళ్ళ పాతకాలం నుంచి పద్ధతులు, తర్వాత ఇప్పుడు ఆధునికంగా వచ్చిన టెక్నాలజీస్ ఏం వాడుతున్నారో అవన్నీ నేర్చుకున్నాము. రావేప్ అంటే రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. దాంట్లో భాగంగా నేను రంజోల్ అనే విలేజ్కి కేటాయించారు. నా హోస్ట్ ఫార్మర్ వచ్చేసి పాండు యాదవ్ అంకుల్. అతను ఎక్కువ ఫ్లోరల్ క్రాప్స్ అంటే ఫ్లవర్ క్రాప్స్ కోసేస్తాడు. బంతి, చామంతి, గులాబీ మొక్కలు గ్రో చేస్తారు. అలాగే అరటి, బొప్పాయ, డ్రాగన్ ఫ్రూట్, పపాయ, యాపిల్ ఇలాంటివన్నీ నేను రంజోల్ విలేజ్లో చూశాను. ఇది బార్డర్ ఉండడం వల్ల తెలంగాణకి, కర్ణాటకకి, తమిళనాడుకి, మహారాష్ట్రకి ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ టెక్నాలజీ అనేది కూడా చాలా ఇన్నోవేటివ్గా వాడుతున్నారు. హార్టికల్చర్ రావే ప్రోగ్రామ్ భాగంగా ఇక్కడ అలాట్ చేయబడ్డాము. ఎప్పుడైతే మేము రైతుల దగ్గరికి వెళ్తున్నామో అప్పుడు మేము కళ్ళతో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం. కాబట్టి మాకు చాలా అంటే వాళ్ళు ఒక పంట చేతికి రావడానికి ఎన్ని రోజులు కష్టపడుతున్నారో మా కళ్ళతో మేము చూస్తున్నాము. అట్లనే ఆ పంట వాళ్ళు ఒకవేళ నష్టపోతే దానికి అంటే అక్కడికి ఆపేయకుండా, వెనకడుగు వేయకుండా మళ్ళీ ఎట్లా పంటలు పండిస్తున్నారు అనేది నేర్చుకున్నాము. గ్రామాలకు విద్యార్థుల రాకతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగులో తమ కష్టాలు తెలుసుకుంటూ ఆధునిక వ్యవసాయపు మెళకువలు తెలియజేస్తున్నారని చెబుతున్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. 4 years కాక కంప్లీట్ చేసుకొని ఆ రావే ప్రోగ్రాంలో మా విలేజ్లో పంటలు పండించేది మొత్తము ఏ విధంగా పండిస్తున్నారు మాకు కూడా వాళ్ళ సలహాలు ఇచ్చి సూచనలు మాకు ఇచ్చారు. మా సూచనలు వాళ్ళు తీసుకున్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యాన కళాశాల విద్యార్థుల చేత ఇక్కడ PRA అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీళ్ళు గత జనవరి 1వ తారీఖు నుంచి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు గత నెల 15 రోజుల నుంచి వాళ్ళకు అలాట్ చేసినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసి వాళ్ళు సాగు చేసే పంటల మీద అన్ని రకాల శిక్షణ పొందడం జరిగింది. వాళ్లకు ఈ వ్యవసాయంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో పడ్డ రైతులకు మరియు ప్రజలకు వివిధ శాఖల ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేది దాంట్లో పడ్డ ముందుగా గ్రామ పంచాయతీ బిల్డింగు, తర్వాత మున్సిపల్ బిల్డింగు, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు, విద్యాలయాలు, తర్వాత వెటర్నరీ హాస్పిటల్, అన్ని శాఖలు అంటే ఏ శాఖ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి అనేది వాళ్ళ శిక్షణ లోపల వాళ్ళకి విజిట్ చేయించడం జరిగింది. కళాశాలలో నేర్చుకున్న విజ్ఞానాన్ని క్షేత్రస్థాయి అనుభవం ద్వారా బోధపడే ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటు భవిష్యత్తులో తమకు ఎంతో ఉపకరిస్తుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.